హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు నేనైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని ద్రాక్షారామం అనే విలేజ్లో ఉన్నా. ఈ ద్రాక్షారామం పేరు వినగానే మీకు ముందుగా గుర్తొచ్చేది భీమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఈ భీమేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఆంధ్రప్రదేశ్లోని పంచ ఆరామాలలో ఒకటైన ఆరామం ఇది. ఇక్కడ భీమేశ్వర స్వామి వెలిసిన దేవాలయం ఇది. చాలా పురాతనమైన దేవాలయం. ఓకే, ఈ దేవాలయం గురించి అయితే మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తా. ఒకసారి అయితే చూడండి. రైట్, మనం భీమేశ్వర స్వామి ఆలయానికి అయితే దగ్గరలో ఉన్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత భీమేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఓకే, మనమైతే ఈ ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీరైతే చూడండి, ఇదే కనిపిస్తుంది ఈ భీమేశ్వర స్వామి ఆలయం. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన దేవాలయం. ఇది మన రాష్ట్రంలో గల పంచ ఆరామాల్లో ఒకటైన ఆరామం ఇది. దీని పేరే ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం. ఈ ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి 4 వైపులా 4 గాలి గోపురాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయానికి 2 ప్రాకారాలు అయితే ఉన్నాయి. ఒకటైతే మెయిన్ ప్రాకారం, రెండో ప్రాకారం. మెయిన్ ప్రాకారం అయితే చుట్టూరు గాలి గోపురాలు ఉంటాయి 4 వైపులా. అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఇంకో ప్రాకారం ఉంటుంది. అది దాటితే, ఆ ప్రాకారాన్ని దాటితే మనం ఆలయంలోకి దర్శించవచ్చు. ఓకే, ఇక్కడ చూసారా మీరు, ఇది రెండో ప్రాకారం అంటే చిన్న ప్రాకారం ఇది. చూసారా, ఇక్కడైతే అది మీకు కనిపిస్తుంది గాలి గోపురం. మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడైతే ఈ టెంపుల్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన ఒక విలేజ్ మాట ఇది. ఇది కాకినాడ నుంచి వస్తే 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రాజమండ్రి నుంచి అయితే 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ద్రాక్షారామం. ఇక్కడ కనిపిస్తున్న చూసారా, ఇది నిత్య అన్నదానం జరుగు స్థలం అంట. ప్రజెంట్ అయితే కరోనా కారణంగా నిత్య అన్నదానం జరగట్లేదు. దర్శనం జరుగుతుంది కానీ, మెయిన్ టెంపుల్లో దర్శనం జరుగుతుంది కానీ వీడియోకి అయితే పర్మిషన్ లేదన్నారు. నేనైతే బయట నుంచి అయితే ఫస్ట్ అయితే ఇక్కడన్న టెంపుల్ యొక్క గాలి గోపురాలు, నెక్స్ట్ ప్రాకారాలు అయితే నేను వీడియో తీస్తున్నాను. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పర్మిషన్ తీసుకున్నాను. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శివలింగాన్ని కూడా మీకు అయితే చూపిస్తాను. ఒకసారి అయితే ఇక్కడ మెయిన్ బయట లొకేషన్ అయితే చూడండి. ఇక్కడ ప్రతి స్తంభం, ప్రతి వాస్తుకళ, శిల్పకళ ఒకసారి అయితే మీరు అయితే అబ్జర్వ్ చేయండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవి చోళుల కాలంలో నిర్మించిన దేవాలయాలు కాబట్టి ఇది వాస్తుకళ, శిల్పకళ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. మీరైతే ఇక్కడ ఈ ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఒకసారి అయితే చూడండి. ప్రతిదీ చెక్ చేయండి. చాలా విభిన్నంగా ఉంటుంది ఇక్కడ వాస్తుకళ కానీ, శిల్పకళ కానీ. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే ఇది అని చాలామంది పురాణాల్లో చెప్తూ ఉంటారు. అందుకే దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్లేస్ కాబట్టి ఇది ద్రాక్షారామంగా పిలువబడుతుందని చెప్తూ ఉంటారు. అలాగే తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానం పాలైన పరమశివుని సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇది కూడా అని చెప్తూ ఉంటారు. సతీదేవి ఇక్కడే ఆత్మహత్య చేసుకుందని చాలామంది పురాణాల్లో చెప్తూ ఉంటారు. ఇది ద్రాక్షారామం యొక్క విశిష్టత.
చూపిస్తున్న చూసారా, ఇది మరొక గాలి గోపురం అన్నమాట. ఈ గాలి గోపురం చూసి ఆ బయట ఎలా ఉందో, బయట అయితే లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఈ గాలి గోపురాన్ని దాటుకుని ఇదైతే మీకు కనిపిస్తుంది ప్రాకారం అన్నమాట. ఇది బయట ఉన్న ప్రాకారము చూసారా మీకు. అది దాన్ని అయితే నేను పెద్దగా ఉంది కాబట్టి ప్రాకారం దాన్ని వైడ్ యాంగిల్లో చూపిస్తున్నాను. వైడ్ యాంగిల్లో చూపిస్తే దాన్ని కొంచెం చిన్న చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గాలి గోపురం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనకు పక్కన ఉన్నది ఇంకో గాలి గోపురం, అది మెయిన్ కనిపిస్తుంది చూసారా, అది మెయిన్ టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో ఒకసారి మీకైతే చూపిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా అపురూపంగా ఉంటుంది. అదైతే వర్ణనాతీతం, అది చెప్పడం అయితే వర్ణించలేము. ఆ వాస్తుకళ కానీ శిల్పకళ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ గాలి గోపురం బయటికి వెళ్ళి ఒకసారి బయట ఎలా ఉందో వాతావరణం అయితే ఒకసారి చూద్దాం మనం. చూసారా, ఇక్కడ పెద్ద అరుగు ఉంది. అంటే ఈ అరుగు మీద కూర్చోవడానికి చాలా పెద్దగా ఉంది అరుగు అయితే మాత్రం. ఈ గాలి గోపురం దాటిన తర్వాత బయట వాతావరణం అయితే ఈ విధంగా ఉంది. చూసారా ఎలా కనిపిస్తుందో, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఓకే, మనమైతే ఈ గాలి గోపురం ఉంది కదా, ఈ గాలి గోపురం దాటి మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అయితే లోపల ప్లేస్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది చాలానే. మీరు ఎప్పుడైతే చూసుంటారో ఇటువంటి టెంపుల్ని అయితే ఒకసారి అయితే, ఇది ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కాబట్టి, అలాగే పురాణాల్లో చెప్పుకోదగ్గ టెంపుల్ కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్గా చూడండి, లాస్ట్ వరకునే. ఓకే, మనం అయితే లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే మనం బయట ఉన్న అంటే బయటే మాత్రమే చూసాం దేవాలయాన్ని ఎలా ఉందని. ఒకసారి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అంటే టెంపుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చి ధ్వజస్తంభం అన్నమాట. ఈ ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకైతే. టెంపుల్ అయితే ఒకసారి అయితే చూడండి. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక నంది విగ్రహం అయితే ఉంది. ఈ నంది ఒకసారి చూడండి. ఈ నందిని ఒకసారి చూసిన తర్వాత మనం అయితే లోపలికి వెళ్ళిన తర్వాత లోపలైతే దేవాలయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం అయితే చూద్దాం. ఇక్కడ ఒక ఆమె అయితే నందికి ఏదో చెప్పుకుని వెళ్ళిపోయింది. మనమైతే లోపలికి వెళ్దాం. ఈ ద్రాక్షారామం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన దక్షవాటికి కాబట్టి దీన్ని ద్రాక్షారామం అని పేరుగాంచింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచారామాల్లో మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఆరామం ఏంటంటే ఈ భీమేశ్వర స్వామి ఆలయం. ప్రాచీన కాలం నుండి పేరుగాంచిందని చెప్తూ ఉంటారు. అలాగే సప్త ఋషులు ఈ భీమేశ్వర స్వామిని ఆరాధించారని ఒక గాథ ప్రచారంలో ఉన్నది. చరిత్ర నరుసు నుంచి ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడంట. దీనికి 2 అంతస్తులు ఉంటాయంట. ఇందలి శివలింగము 6 మీటర్లు ఎత్తు ఉంటుందంట. ఎక్కడా కానీ ఇన్ని మీటర్లు ఎత్తుండే శివలింగం అయితే లేదు. ఈ శివలింగం అయితే 6 మీటర్లు ఎత్తు ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. టెంపుల్ వచ్చి 2 అంతస్తుల్లో ఉంటుంది. కింద ఒక అంతస్తు మీకు కనిపిస్తుంది, పైన ఒక అంతస్తు అన్నమాట. ఆ శివలింగం కూడా కింద అంతస్తు నుంచి పై అంతస్తు వరకు కనిపిస్తుంది అన్నమాట. ఇది ఏకస్పష్టిక శిలతో తయారైందంట ఈ శివలింగం. అర్థమైంది కదా. ఇక్కడ ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం వచ్చి ఏకస్ఫటిక శిలతో తయారైందంట. ఈ భీమేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం అయితే ఆ శివలింగాన్ని కూడా చూపిస్తాను.
ఆ ఏకస్ఫటిక శిలతో తయారైన ఆ శివలింగం ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను. ఈ ద్రాక్షారామ ఆలయము వాస్తుకలకే కాక శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందిందంట. ఇచ్చట అనేక శాసనాలు కూడా లభించాయంట. వాటిని బట్టి చాళుక్యులు, చోళులు, కాకతీయులు, గజపతులు వంటి అనేక రాజవంశముల వారు ఈ క్షేత్రంను వృద్ధిపరిచినట్లు తెలియపరుస్తున్నది. ఓకే, ఇక్కడైతే చాళుక్యులు, చోళులు, కాకతీయులు, గజపతులు వంటి రాజవంశస్థులైతే ఇక్కడైతే ఉన్నారంట. వాళ్ళైతే సుప్రసిద్ధ తెలుగు కవి శ్రీనాథుడు తాను రచించిన భీమేశ్వర పురాణంలో ఈ ద్రాక్షారామ యొక్క విశిష్టత గురించి వివరించాడంట ఈ శ్రీనాథ కవి సార్వభౌముడు. ఓకే, మనమైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే శివలింగం అన్నమాట. ఇది కింద అంతస్తు నుంచి కనిపించే ఏకస్ఫటిక శిలతో తయారైన శివలింగం అన్నమాట. ఒకసారి అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, ఇది కింద అంతస్తు నుంచి శివలింగం ఉంటుంది. ఇది ఏకస్ఫటిక శిలతో తయారైన శివలింగం. వైట్ కలర్లో కనిపిస్తుంది నాకైతే శివలింగం అయితే. ఒకసారి చూడండి. ఓకే, శివలింగం కింద అంతస్తు నుంచి చూసాం మనం అయితే. ఇప్పుడు పై అంతస్తులోకి వెళ్ళిన తర్వాత పైనుంచి ఒకసారి అయితే మీరు దేవాలయాన్ని అయితే చూడండి. ఈ విధంగా కనిపిస్తుంది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా మనకి. ఇదే ద్రాక్షారామం అన్నమాట. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అయితే ఇది రెండో అంతస్తు నుంచి మీకైతే చూపిస్తున్నాను. రెండో అంతస్తు నుంచి మొత్తం ఒకసారి అయితే ఒక రౌండ్ వేద్దాం మనమైతే. ఆ రౌండ్ వేసిన తర్వాత ఇక్కడ మీరైతే వాస్తుకళ, శిల్పకళ ఒకసారి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది చాళుక్య భీముడు నిర్మించిన దేవాలయం కాబట్టి, చాళుక్యులు పరిపాలించినప్పుడు కట్టించిన దేవాలయం కాబట్టి వాళ్ళ శిల్పకళారీతి ఎలా ఉందో ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం అయితే ముందుకెళ్దాం. ఓకే, చూసారు కదా, కింద అంతస్తు నుంచి శివలింగం అయితే చూసాం మనం. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత పైన కూడా సేమ్ నంది ఉంది, చిన్న నంది విగ్రహం ఉంది. ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది. అంటే కింద అంతస్తు నుంచి పై అంతస్తు వరకు వచ్చింది కాబట్టి ఆ శివలింగం అయితే ఎలా ఉందో ఒకసారి మనం అయితే చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది ఫేమస్ ఏంటంటే పురాణాల్లో దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడని తెలుసు కాబట్టి, దక్ష ప్రజాపతి అంటే తెలుసు కదా, సతీదేవి తండ్రి మాట. తన భర్తకి ఆహ్వానం రాలేదని కానీ తను వచ్చిందంట. వచ్చినా కానీ ఇక్కడ అవమానం జరిగింది. అవమానం జరిగితే శివుడైతే విజృంభించి దక్షిణ తలనరికాడని పురాణాలు చెప్తూ ఉంటాయి. మీకు ఆ కథ తెలిసిందే. ఓకే, ఒకసారి అయితే పై అంతస్తు నుంచి శివలింగం అయితే ఒకసారి చూడండి.
ద్రాక్షారామం అనే ప్లేస్లో భీమేశ్వర ఆలయం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ 77. గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో గల భీమేశ్వర ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.